హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ అప్డేట్స్ లో ఎపిసోడ్ 3 లో ఈ రోజు ఏమేం న్యూస్ ఉన్నాయంటే లేటెస్ట్ ట్రెండింగ్ టెక్ న్యూస్, డిజిటల్ అప్డేట్స్ అండ్ అప్కమింగ్ ఆఫర్స్ ని క్లియర్ గా చూద్దాం. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నాసా ఐబిఎం తో కలిసి సూర్య అనే అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ ని లాంచ్ చేసింది. ఈ సూర్య ఏఐ ఒక గేమ్ చేంజర్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఎస్పెషల్లీ స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ లో. సూర్య ఏఐ ని 9 ఇయర్స్ సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ డేటాతో ట్రైన్ చేశారు. దీని వల్ల సోలార్ ఫ్రేమ్స్ ని మరియు జియోమాగ్నెటిక్ స్టోన్స్ ని ముందుగా ప్రిడిక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. అలానే ఈ టెక్నాలజీ వల్ల ఆస్ట్రోనాట్స్ కి అప్డేట్స్ ఇవ్వడం, శాటిలైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం మరియు ఎర్త్ పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్స్ ని అవాయిడ్ చేయడంలో హ్యూజ్ హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ డిజిటలీ లిటరేట్ స్టేట్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. డిజిటల్ ఇండియాలో కేరళ ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేసింది. ఇండియాలో ఫస్ట్ ఫుల్లీ డిజిటలీ లిటరేట్ స్టేట్ అనే రికగ్నైజేషన్ పొందింది. ఈ అచీవ్మెంట్స్ కి రీజన్ ఏంటంటే లాక్స్ ఆఫ్ పీపుల్ లో అక్కడ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉన్నాయి. అలానే ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా ఆన్లైన్ సర్వీస్ లో అయితే ట్రైన్ అయ్యారు బాగా. ఈ స్టెప్ వల్ల గవర్నమెంట్ సర్వీసెస్ కి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి, ఇంకా క్యాష్లెస్ ఎకానమీలో కేరళ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీలో ఎవరైనా బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నారా? అయితే మీరు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ 40,000 crores ఇన్వెస్ట్మెంట్ ని అప్రూవ్ చేసింది. మన ఇండియన్ టెలికాం సెక్టర్ లో ఇది చాలా మంచి న్యూస్. గవర్నమెంట్ ఫ్రెష్ గా 40,000 crores కెపాక్స్ ప్లాన్ ని అప్రూవ్ చేసింది బిఎస్ఎన్ఎల్. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని పాన్ ఇండియా లెవెల్లో ఎక్స్పాండ్ చేసి 4G అండ్ 5G రోల్ అవుట్ ని స్పీడప్ చేస్తున్నారు. అలానే మనకి అఫోర్డబుల్ టెలికాం సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం, రూరల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం బిఎస్ఎన్ఎల్ మెయిన్ టార్గెట్. అప్కమింగ్ మొబైల్స్ లో లాస్ట్ ఎపిసోడ్ లో మొబైల్ ప్రైజెస్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో ఈ మొబైల్స్ అన్ని లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పిన మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ మనకి బిగ్ సేల్ అలర్ట్స్ లో ఫ్లిప్కార్ట్ అలానే అమెజాన్ ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే డేట్స్ అయితే లీక్ అయ్యాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మనకి ఎక్స్పెక్టెడ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి సెప్టెంబర్ 29th అని చెప్పేసి డేట్ అయితే లీక్ అయింది. సో చూద్దాం మరి ఆ డేట్ కి లాంచ్ అవుతుందా, లేదంటే ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా, లేదంటే ఇంకా తగ్గిస్తారా లేదా అనేది. ఇంకా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే ఎర్లీ అక్టోబర్ అని చెప్పేసి చెప్తున్నారు. మాక్సిమం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఒకేసారి డీల్స్ అయితే స్టార్ట్ చేస్తాయి. మరి చూడాలి సెప్టెంబర్ ఎండింగ్ లో వస్తుందా, లేదంటే అక్టోబర్ ఎర్లీలో మనకి అంటే ఫస్ట్ వీక్ లో వస్తుందా లేదా అనేది చూడాలి. సో ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అలానే బిగ్ బిలియన్ డేస్ లో మనకి ల్యాప్టాప్స్, మొబైల్స్, స్మార్ట్ వాచెస్, ఎవ్రీథింగ్, గ్యాడ్జెట్స్, ఇంకా ఎవ్రీథింగ్ మనకి చాలా తక్కువగా వస్తాయి. సో మీకు ఇవన్నీ డీల్స్ ముందుగా మీకు తెలియాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. చూస్తున్నారుగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ అప్డేట్స్ ఉన్నా, ఎలాంటి ప్రైమ్ అప్డేట్స్ ఉన్నా, లేదంటే ఫ్లిప్కార్ట్ లో లో ప్రైజెస్ ఉన్నా ప్రతిథింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఏజియో, మింత్రా, షాప్సీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో ఏ డీల్స్ తక్కువగా వచ్చినా సరే వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. దాన్ని మీరు క్యాచ్ చేసి తక్కువ ప్రైస్ లో కొనుక్కోండి. సో ఫ్రెండ్స్, ఈ వీక్ అప్డేట్స్ మీకు ఎలా ఉన్నాయి? సో అప్డేట్స్ మీకు నచ్చాయా? కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్లే నేను ఎపిసోడ్స్ అలా చేస్తూ ఉంటాను. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ 4 లో.